ఇమాన్యుయల్ ఆల్రెడీ ఎక్కడో ఏదో ట్విస్ట్ అయిపోయింది. ఇమాన్యుయల్ ఎక్కడో అక్కడ డ్రాప్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ పడాలకి ఎంతమంది ఓట్ చేసి ఆడియన్స్ అందరూ ఇటు సపోర్ట్ వచ్చారు కాబట్టి ఇమాన్యుయల్ సపోర్ట్ తగ్గిపోయింది అనుకో. అవునవును, ఇమాన్యుయల్ సపోర్ట్ తగ్గింది ఇప్పుడు మధ్య. ఆల్రెడీ ఓటింగ్ కూడా తగ్గింది ఇమాన్యుయల్కి. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ చేసే ఛాన్స్ కూడా లేదు. మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ బిగ్ బాస్ 9 సీజన్ మాత్రం ఇప్పుడు అయిపోతుంది. తర్వాత బిగ్ బాస్ 10 సీజన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ బిగ్ బాస్ గారు బిగ్ బాస్ 10 సీజన్లో మాత్రం కామన్ మ్యాన్లకు మొత్తం ఓన్లీ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి బిగ్ బాస్ 10 మా కోసం చేసి చూపించండి సార్. మాకు అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు, టాలెంట్ ఉన్న మాత్రం ఒక చిన్న అవకాశం ఇవ్వండి. మరి అలా అనుకుంటే కామన్ మ్యాన్ గెలవాలనుకుంటున్నారు కదా. తనుజ కంటే కూడా కళ్యాణ్ గెలిస్తేనే కామన్ మ్యాన్ గెలిచినట్టు కదా. అవును, కామన్ మ్యాన్ గెలుస్తారండి. ఇప్పుడు తనుజకు అండ్ కామన్ మ్యాన్ ఇద్దరికి ఉంది కదా. ఇప్పుడు టాలెంట్ ఉంది. ఇప్పుడు తనుజకు టాలెంట్ ఉంది, కళ్యాణ్కు టాలెంట్ ఉంది. ఇద్దరు వచ్చారు ఈక్వల్. ఇద్దరిలో ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. తనుజ వస్తుందా, కళ్యాణ్ వస్తుందా, ఇద్దరిలో ఎవరు వచ్చినా బెస్టే మాకు. నేను ఒక్కరే రావాలి, తనుజనే రావాలి అని అంటలేదు. కళ్యాణ్ గారు వచ్చినా పర్లేదు, తనుజ వచ్చినా పర్లేదు మాకు. ఇది సో ముందు నుంచి గేమ్ ఎవరు బాగా ఆడారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటారా? అండ్ గేమ్ అందరూ చాలా బాగా ఆడారండి. ప్రతి ఒక్కరు గేమ్ ఆడిన వాళ్ళు అందరు గెలవాలని రూల్ లేదు కదా. లాస్ట్ వరకు ఓటింగ్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ లాస్ట్ వరకు ఎవరు వచ్చి విన్ అయిందో లెక్క ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో విన్ అయింది ఎవరు అంటే విన్ అయిన వాళ్ళు పేరు చెప్తారు, అంతేగాని అందులో నటించినాము మేము కప్పు కొట్టినామని చెప్పరు కదా. ప్రతి ఒక్కరిలో ఇద్దరు రన్నర్ అండ్ విన్నర్, ఈ రెండింటిలో ఇద్దరే ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలకి కప్ వస్తే అది ఓన్లీ ట్యాగ్ లైన్ కోసమే వచ్చినట్టు అంటున్నారు. అంటే ఆర్మీ అనే ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి అని. మరి మీరేమంటారు? అక్కడ ఆయన ఇప్పటివరకే ఆర్మీ అని ఎప్పుడు చెప్పుకొని నేను ఆర్మీ అని ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. అతను చేసే వృత్తి గురించి ఎప్పుడు చెప్పుకోలేదు. ఓన్లీ అండ్ ఏది అగ్ని పరీక్ష రోజు చెప్పుకున్నాడు అంతే. అది నేను ఆర్మీ అనేది ఒక ఏది దొరకక వెళ్ళని చెప్పారు. అతను ఇష్టమైంది అయితే ఒక యాక్టింగ్, ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్ కావాలనే గోల్ అయినది. ఒకవేళ బిగ్ బాస్ కప్పు కొట్టినా అది వదిలేస్తాడు. ఇవైతే మూవీస్లో అవకాశాలు వచ్చినా కూడా ఇది చేసుకుంటాడు, అది వదిలేస్తాడు. ఫైనల్గా విన్నర్ అయితే కళ్యాణ్ అన్న, తనుజ అన్న. అది కలిసి కళ్యాణ్ అన్న అనుకుంటున్నాను నేనైతే, కామన్ మ్యాన్ అనుకుంటున్నాను.